కత్తెర గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని సర్పంచ్ అభ్యర్థి కొంకట మౌనిక ఓటర్ మహాశైలను వేడుకున్నారు. బొమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని కోరారు. ఏ వార్డుకు వెళ్లినా జనం తండోపతండాలుగా తరలి వస్తూ అక్క మీ వెంట ఉంటాను అంటూ మహిళలు మౌనికకు ర్యాలీ తీస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటు కలిసే వేద్దాం. కదలిరాండి రా కత్తెర గుర్తుకు ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. చలో నాటకాలకు బూటకాలకు తెరలే తీద్దాం, వాళ్ళ అంతే చూద్దాం. తెరలే తీద్దాం, వాళ్ళ అంతే చూద్దాం. గచ్చిదేవందరూ మౌనిక గారికి అమూల్యమైన ఓటే వేద్దాం. కోసపడుతున్న వెలుమల ఊరిని అభివృద్ధి నేడే చేద్దాం. ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. కదలిరండి రా కత్తెర గుర్తుకు ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. చెలో నాటకాలకు పుటకాలకు తెరలే తీద్దాం, వాళ్ళ అంతే చూద్దాం. నేను నా పేరు కొంకట మౌనిక. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించగలరు. బ్యాలెట్లో 2వ నంబర్లో ఉంటుంది. కత్తెరను కరెక్ట్గా చూసి ఆ యొక్క కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను గెలిచిన తర్వాత గ్రామంలో బొడ్డురాయి పెట్టించడం జరుగుతుంది. ఆ తర్వాత మహిళా సంఘాలకు 2 రూమ్ల భవనాన్ని నిర్మిస్తాను. అలాగే చనిపోయినప్పుడు ఎవరినైనా తీసుకెళ్ళాలి అంటే బాగా దూరంగా ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఉపయోగపడేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేస్తాను. ఫ్రీజర్ను కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు వారి యొక్క బంధువులు దూరంగా ఉంటే మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు ఇబ్బందిగా లేకుండా ఫ్రీజర్ను కూడా ఇప్పిస్తాను. నాకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో అది ఆ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు నేను ఉపయోగపడేలాగా ఖర్చు చేస్తాను. అలాగే నేను చేసేటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే గ్రామ అభివృద్ధి కోసము తోడ్పడేలాగా ఉంటాయి. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలోనే మొదటి గ్రామ సర్పంచ్ అవార్డు తీసుకొచ్చేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రంలోనే మొదటి గ్రామ పంచాయతీ బెస్ట్ అవార్డు తీసుకురావాలని కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ నా యందు దయతలిచి తప్పకుండా కత్తెర గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మా బొమ్మనపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. గ్రామ సర్పంచ్గా కొంకట మౌనిక చక్రధారి, మా అన్నయ్య కూతురు మౌనిక గారు పోటీ చేసినారు. వారి గుర్తు కత్తెర గుర్తు. ఆ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున అడగడం జరుగుతుంది. ఆమె గెలవకముందే ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు. ఇప్పుడు గెలిచిన తర్వాత సర్పంచ్ పదవి ఉంటే ఇంకెన్నో పనులు చేయడానికి ఉంటుందని చెప్పేసి రిజర్వేషన్ రావడం వల్ల ఆమెకు అనుకూలంగా ఉందని చెప్పే ఆలోచనతో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఊరిని డెవలప్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలోనే మన గ్రామ పంచాయతీ బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ అనేది నెంబర్ 1 పొజిషన్లోకి రావాలి. ఇది మా ఉద్దేశం. 100% ఏంటంటే నేను ఇది మాట ఇవ్వడం కాదు, ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే మా భార్య ఖచ్చితంగా ఉంటుంది. ఈ 5 ఏళ్ళు చివరికి వచ్చే 5 ఏళ్ళ వరకు కూడా చాలా వరకు అంటే నా ఉద్దేశం ఏంటంటే 5 ఏళ్ళ వరకు అవసరం లేదు. 3 సంవత్సరాల్లోనే రాష్ట్రంలోనే బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ అన్నది నెంబర్ 1 గ్రామ పంచాయతీగా పేరు రావాలని మేమిద్దరం కూడా కృషి చేస్తాము. నా సపోర్ట్ ఎప్పుడు మా భార్యకు ఉంటుంది. ఇది మేము చేయాలనుకున్న ఉద్దేశము. కాబట్టి దయచేసి అందరూ కత్తెర గుర్తు మీద ఓటేసి కొంకట మౌనికను గెలిపించాలని కోరుకుంటున్నాను.